సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం కూలీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు అన్ని ఏరియాలలో భారీ డిమాండ్ ఏర్పడింది. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రాబోతుండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇకపోతే జైలర్ సినిమాతో సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఊహించని విజయం లభించింది. దీంతో ఇప్పుడు కూలీ సినిమాకి తెలుగులో కూడా బజ్ ఏర్పడింది. దీనికి తోడు ఇందులో నాగార్జున కీలక పాత్రలో కనిపించనుండడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీగా నిర్మిస్తూ ఉండగా ఇప్పుడు ఈ సినిమా తెలుగు హక్కుల కోసం తెలుగు బడా నిర్మాతలు పోటీ పడుతున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ, సునీల్ నారంగ్ వంటి బడా నిర్మాతలు ఈ సినిమా తెలుగు హక్కుల కోసం పోటీ పడుతున్నారట. అంతేకాదు ఈ మూవీకి ఇప్పటి వరకు 42 కోట్ల వరకు ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదే రోజున బాలీవుడ్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న చిత్రం వార్ 2 కూడా విడుదల కానుంది. దాంతో ఇది బాక్సాఫీస్ యుద్ధం అంటూ నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటి వరకు 42 కోట్ల వరకు ఆఫర్ అందుకున్న ఈ సినిమా మరి తెలుగు రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడుపోతాయో చూడాలి. ఇకపోతే జైలర్ తర్వాత వచ్చిన లాల్ సలాం డిజాస్టర్ గా నిలిచిన వెట్టయాన్ సినిమా మాత్రం పర్వాలేదు అనిపించుకుంటుంది. కానీ ఇప్పుడు లోకేష్ కనగరాజు దర్శకత్వం కావడంతోనే డిమాండ్ భారీగా ఏర్పడింది. లోకేష్ ఇప్పటి వరకు తెలుగులో మూవీ చేయకపోయినా ఆయన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అటు అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమా హక్కులు కొనుగోలు చేయడంపై తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు తెలుగులో ఈ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియో ద్వారా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మరి కూలీ సినిమా హక్కులు ఎవరికి సొంతమవుతాయో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న కూలీలో శృతి హాసన్, నాగార్జున, సత్యరాజ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ సంస్థ దీనిని భారీ స్థాయిలో నిర్మించింది. దీంతో తెలుగులో ఈ సినిమా రైట్స్ అంబరాన్ని తాకేలా కనిపిస్తున్నా. రజనీకాంత్ జైలర్ మూవీని అప్పట్లో ఏషియన్ ఫిలిమ్స్ వారు 12 కోట్లకు తీసుకున్నారు. దానికి ముందు వచ్చిన రజనీకాంత్ సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో అప్పటికే అదే భారీ ముక్తం అనే భావన బయర్స్ కు ఉండేది. ఎప్పుడైతే జైలర్ తెలుగులోనూ ఘన విజయాన్ని సాధించిందో దాని ప్రభావం కూలీ తెలుగు హక్కుల మీద పడింది. పైగా ఇందులో నాగార్జున కూడా కీలక పాత్ర పోషించడంతో ఈ సినిమా తెలుగు హక్కుల కోసం ఇప్పుడు ఏషియన్ సునీల్ తో పాటు మరో 2-3 పోటీ పడుతున్నట్టు సమాచారం. నాగార్జున సైతం ఈ సినిమా తెలుగు హక్కుల కోసం పోటీ పడుతున్నారని, తమ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా దీనిని విడుదల చేయాలనుకుంటున్నారని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.